అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు భారీగా హాజరయ్యారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. మా రసమై బాలకృష్ణ గారికి మా బాధ చెప్పుకుంటామని చెప్పి మీ ముందు కూడా మాట్లాడు. ఇటువంటి లబ్ధిదారులకు ఇవ్వాలి తప్పించి మీరు ఇంకెవరెవరికో ఇచ్చుకుంటే మాత్రం దాన్ని వ్యక్తిగతంగా ఇస్తున్నాం. ఇప్పటికైనా మీరు చెప్పిన దాని ప్రకారం మొత్తం మందికి ఇస్తా చెప్పినప్పుడు ఇచ్చానో చెప్పండి, దయచేసి ఇస్తావా? మరి నువ్వు ఇస్తా అని చెప్పి ఇవాళ నువ్వు ఇవ్వడం లేదు. అందుకని మేము చెప్తున్నాము, ఒక దిక్కులో అసెంబ్లీలో కూర్చుంటావు, నా డబ్బులు లేవు, నేను దివాళీ ఇస్తా అంటావు, ఓ దిక్కులో ఇల్లు ఇస్తా అంటావు. నీకు అసలు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేదు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో. కాబట్టి నేను ఇవాళ మా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ నేను మీ అందరికి పాదాభినందన చేస్తున్నాను. ప్రజల కోసము ఈ రోజు మనం గొంతెత్తున్నాం, మన కోసం కాదు. ఈ రోజు ఇక్కడ వేదిక మీద ఉన్న వేలాది మంది మా టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చింది వాళ్ళకి ఇల్లు లేవని చెప్పి అనలేదు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుపేదలకు ఇల్లు లేవని చెప్పి డిమాండ్ చేస్తుంటే ఇవాళ మా రసమయ్య గారు గొప్పతనం. ఇంతమంది కార్యకర్తలు మీకోసం వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా రసమయ్య బాలకృష్ణ గారిని మాట్లాడాల్సిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఎందుకంటే పెద్దలు మాట్లాడిన తర్వాత ట్రాఫిక్ ఇబ్బంది ఉంది, ఇంకా చాలా మంది కూడా మన వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి కొన్ని ఆంక్షలు ఉన్నాయి కాబట్టి తొందరగా కంప్లీట్ చేద్దాం. మా నాయకులు, కార్యకర్తలందరి తరఫున కూడా ఒకటే సూచన, గౌరవ మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ గారికి, అన్న ఈ రోజు శుభమైన దినం. హైదరాబాద్ లో అమ్మవారి ఆషాఢ బోనాలు మొదలైనటువంటి దినం. ఈనాడు మానకొండూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ పతనానికి ఎత్తున బోనమై ఉండాలని చెప్పి మీ అడిగే మొదలు కావాలి. ఈ అడిగే రాష్ట్రం అంతా దీపం వెలిగి మళ్లీ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చేంత వరకు కూడా ఎత్తున బోనం దించకుండా మన పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా విశ్రమం లేకుండా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు కూడా మనందరం కూడా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఒక్క మాట చెప్పదలుచుకున్నా, ఇక్కడ కొంతమంది కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి చేష్టలు ఇప్పటి వరకు చూసినాం. మనకు ఏం చెప్పారు, గతంలో వాళ్ళు ఎన్నికల ముందు ఎలాంటి ఆంక్షలు లేకుండా అర్హులైన పేదలందరికీ కూడా ఇల్లు ఇస్తామని చెప్పారు. నేను మచ్చుకు మానకొండూరు మీటింగ్ కూడా వెళ్ళినాం. 720 మందికి ఇల్లు వచ్చినట్టుగా వారు అక్కడ అంటేస్తే ఆ రోజు కూడా మేము నిరసన తెలిపినాం. ఒక ఊరుకు 700 ఇల్లు ఇస్తే నీకు వచ్చినాయి 3500 ఇళ్లకు ఏ రకంగా ఇవ్వగలుగుతారంటే మేము ఇవ్వగలుగుతాం, వీళ్ళందరూ అర్హులే అని ఆ రోజు చెప్పారు. మళ్లీ వచ్చేసరికి ఇందిరమ్మ కమిటీల పేరు మీద వాళ్ళ నాయకులు వచ్చి లోపల మాట్లాడుకొని కమిటీలు పంపిరు. ఎవరికి సంబంధం లేకుండా మేము చేసే పోరాటం ఒకటే, వచ్చిన వాళ్లకు వ్యతిరేకం కాదు, వచ్చిన వాళ్ళను అభినందిస్తున్నాం. ఎవరైతే పేద ప్రజలకు రాలేదో వారి తరఫున చేసే పోరాటం మాత్రమే అనేటువంటి విషయాన్ని సూటిగా కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారు ఇంకా కూడా వాళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నా అనుకుంటున్నారు, అదే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఇంకా మేము అధికారంలో ఉన్నటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. దయచేసి కాంగ్రెస్ నాయకులారా, మీరు వాపు చూసి బలపడుతుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే రానున్న రోజుల్లో మీరు గ్రామాల్లో తిరగలేరన్నటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో మీకు తప్పకుండా గుణపాఠం చెప్తారు. రానున్న రోజుల్లో గౌరవ ఇన్ఛార్జ్ అయినటువంటి రసమై బాలకిషన్ గారి నేతృత్వంలో ప్రజల సమస్యలపైన, ప్రజలకు ఉన్నటువంటి కష్టాల మీద వాళ్ళ తరఫున తప్పకుండా పోరాటం చేస్తాం. వాళ్ళ అడుగులో అడిగేస్తాం. కాంగ్రెస్ పార్టీ నిలదీస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు జవాబు చెప్పి పేద ప్రజలకు న్యాయం చేసేదా కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా ప్రజల పక్షాన కొట్టాడతామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే చాలా మంది నాయకులు ఉన్నారు, అన్యదా భావించద్దు. మనకు ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని ఆంక్షలు ఉన్నాయి కాబట్టి పోలీస్ శాఖకి వెళ్ళి సూచనలు వచ్చినాయి కాబట్టి గౌరవ పెద్దలు రసమై బాలకిషన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ, వద్దురా నాయన, వద్దురా నాయన. అర్హులందరికీ వెంటనే, అర్హులైనటువంటి వెంటనే ఈరోజు మానకొండూరు నియోజకవర్గంలో అర్హులైనటువంటి పేద ప్రజలందరికీ కూడా సొంత ఇల్లు రావాలన్నటువంటి ఆకాంక్షతోని ఏర్పాటు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరియు
లబ్ధిదారులతో ఏర్పాటు చేసినటువంటి ఈ దీక్షా కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి సోదరులు మానకొండూరు మండల పార్టీ అధ్యక్షులు శేఖర్ గౌడ్ గారికి, అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పెద్దలు గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవన్న గారికి, పెద్దలు అలాగే పార్టీ అధ్యక్షులు 6 మండలాల యొక్క పార్టీ అధ్యక్షులు, అలాగే పెద్దలు సీనియర్ నాయకులు దేవేందర్ రెడ్డి గారు, అలాగే స్వామన్న గారు, అలాగే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు గారికి, అలాగే మాజీ జెడ్పీటీసీ శ్రీనన్న గారికి, అలాగే సింగిల్ విండో చైర్మన్ సంజీవ్ అన్న గారికి, పార్టీ అధ్యక్షులు రావుల రమేష్ అన్న గారికి, గంప వెంకన్న గారికి, అలాగే మన మైపాల్ అన్న గారికి, మైపాల్ రెడ్డన్న గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి సీనియర్ పార్టీ నాయకులు గౌరవ మాజీ ఎంపీపీలు, గౌరవ సర్పంచులకు, అలాగే పార్టీ అధ్యక్షులు ఇల్లంతకుంట నరసింహారెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి గౌరవ మాజీ ఎంపీటీసీలకు, అలాగే జిల్లా జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి గారికి గన్నేరువారం, ఇంకా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి ప్రతి కార్యకర్తకు, ముఖ్యంగా లబ్ధిదారులైనటువంటి ఆడబిడ్డలందరూ కూడా హృదయపూర్వకంగా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ ఒక 2 విషయాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఈ దీక్ష అనేది, ఇవాళ ఈ ధర్నా అనేది ఎన్నికల కోసమో లేకుంటే బీఆర్ఎస్ పార్టీ స్వార్థం కోసమో చేపట్టినది కాదు. ఏ అబద్దాల వాగ్దానాల మీద గద్దెనెక్కిందో కాంగ్రెస్ 18 నెలలు అవుతా ఉన్నది. 18 నెలల నాడు 6 గ్యారంటీల్లో అతి ప్రధానమైనటువంటి గ్యారంటీ పథకము, ప్రతి పేదవాళ్ళు ఎవరైతే ఇల్లు లేని పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఇండ్లు ఇస్తాం కాబట్టి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వమని చెప్తే వాళ్ళు అవకాశం ఇస్తే ఇవాళ గద్దెనెక్కినటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలుసు. ఈ గవర్నమెంట్ మరి 18 నెలల నుంచి ఎదురు చూస్తా ఉన్నారు పేదోళ్ళు. ఆ పేదోళ్లకు ఇండ్లు ఇవ్వడానికి కోసం ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి కూడా 3 నెలలకోసారి 2 నెలలకోసారి గ్రామ సభ పెట్టాలి, మీరు అప్లికేషన్లు పెట్టుకోమని చెప్తే చాలా మంది పెట్టుకున్నారంటే 6 మండలాలలో సుమారుగా 48,000 మంది అర్హులైనటువంటి పేదవాళ్ళందరి ఇంటికి అప్లై చేసుకున్న విషయాన్ని ఇవాళ నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ 48,000 మందికి ఇండ్లు ఇస్తామని చెప్పి సాక్షాత్తు ఈ ప్రాంత ఎమ్మెల్యే గారైనటువంటి కమిషన్ల నారాయణ గారు అలియాసి ఇసుక నారాయణ గారు వారు చాలా స్వయంగా చెప్పినాడు. అంతటా కూడా వారే చెప్పిరు, మేము ఇండ్లు ఇస్తున్నాం, పోయినోళ్ళు ఏమి ఇవ్వలేదు, మీ ఇండ్లు ఉద్ధరిస్తున్నా అని చెప్పేసి వారు చాలా గొప్పగా చెప్పినప్పుడు మేము కూడా నిజంగానే ఆశపడ్డాం. కొత్త గవర్నమెంట్ కదా, ఎందుకంటే దళిత నియోజకవర్గం కదా, మా వాళ్ళందరూ పేదవాళ్ళు ఉంటారు కదా, నిజంగానే ఇండ్లు ఇస్తారోమా అని చెప్పేసి చాలా మంది ఆశపడ్డారు. పాపము గ్రామ సభకు వెళ్లి పనులను వదులుకోవాలి, తిండి తిప్పలు మాని సంటి పిల్లను సంకలు వేసుకొని సాయంత్రం దాకా కూడా ఇలా గ్రామ పంచాయతీల దగ్గర వాళ్ళు దరఖాస్తు పెట్టుకొని కూర్చున్నప్పుడు మీకొస్తుంది ఉన్న వాళ్ళందరికీ వస్తుంది అని చెప్పేసి సప్పట్లు కొట్టించుకున్నటువంటి సందర్భం కూడా ఇలా గుర్తు చేసుకోవాలి. తీరా టైంలో ఇలా స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళొక అబద్దాల వాగ్దానాలో భాగంగా ఇలా మీ అందరు కూడా ఇండ్లు ఇస్తున్నాం అని చెప్పేసి ఇండ్లు వచ్చినాయి. ఎన్ని ఇల్లు ఇస్తామన్నావు? ఆ రోజు 48,000 మంది పేర్లు చదివినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యే గారు మరి తీరా టైంలో ఇలా 3,500 వచ్చినాయని చెప్పేసి అలా 2,000 మందిని కూడా ఎక్కడ కూడా చూపించడం లేదు. నేను ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నా అంటే నేను వాస్తవం మాట్లాడుతా ఉంటా. ఇలా 2,000 మంది ఇండ్లను కూడా ధైర్యంగా ఇగో మీ ఊర్లోకి ఇన్ని ఇల్లు గీలకిచ్చినా అని చెప్పే పరిస్థితి లేదు. కేవలము కాంగ్రెస్ కమిటీ ఇందిరమ్మ పేరిట కాంగ్రెస్ కమిటీల పేర్లను వేసుకొని ఇలా ఉన్నోళ్ళకి ఇండ్లు ఇచ్చిండ్రు. నేను తప్పనట్లేదు, ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటావా లేకుంటే పైసలు ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటావా, అమ్ముకుంటావా, అది నీ ఇష్టం. కానీ లేనోళ్ళటువంటి మా పేదోళ్ళ సంగతి ఏందని మాత్రమే మేము ఇక్కడ అడగదలుచుకున్నాం. నేను రెండోసారి అన్నాం. రెండోసారి ఇల్లు ఎవరికి ఇవ్వాలి? ఓ ఇల్లున్నోనికి ఇంకోటి కట్టుకుంటా అంటే రెండోసారి ఇవ్వాలి. కానీ తమాం లేని వాళ్ళు పేదోళ్ళు ఇక్కడ మా రామకృష్ణ కాలనీలో వచ్చిన వాళ్ళు కూర్చున్నారు గిడ మా పేదోళ్ళు. నేను వీళ్ళ కోసం స్పెషల్ గా కలెక్టర్ కూడా చెప్పడం జరిగినది. నేను ఆయనకు రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది. అయ్యా మేము ఒక 40 ఇళ్లకు ఆడ ఆల్రెడీ మేము ఇంతకు ముందే బేస్మెంట్ వేసి పెట్టినాము, దయచేసి వాళ్ళకి ఇవ్వండి, 1,00,000 రూపాయలు ఇస్తే పిల్లర్లు కూడా లేచినాయి, ఇల్లు కట్టుకుంటారని చెప్తే ఇలా వాళ్ళకి ఒక్క ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఇలా మా కాశీపేట నుంచి కూడా చాలా మంది వచ్చారు, చీమకుంటపల్లి నుంచి వచ్చినారు, ఇలా అన్ని మండలాల నుంచి పేదోళ్ళందరూ కూడా వచ్చినారు. ఏమీ లేనోళ్లకు ఒక్క ఇల్లు కూడా రాలే, అన్ని ఉన్నోళ్లకు మాత్రమే ఇండ్లు ఇచ్చి లిస్ట్ లో పేరు చెప్పడం లేదు. దయచేసి అసలు ఎందుకు ఈ లిస్టు సంగతి ఏందని మేము అడగదలుచుకున్నాం. మేము అసలు ఎవరు ఈ కమిటీ ఎవరి కోసం పనిచేస్తుందని మేము అడగదలుచుకున్నాం. ఇలా గవి అడుగుతానంటే ఇలా సభ జరుగుతా ఉన్నది, ఊర్లన్నీ కదిలిపోతా ఉన్నాయి, ప్రతి పల్లె నుంచి ఇల్లు రానోళ్ళు పేదోళ్ళు అందరూ వస్తున్నారు అని చెప్పేసి ఒక లంగేశం కట్టుకొని ఒక లపంగేశం కట్టుకొని చాతగానోడు ఒక పిలిపి ఇచ్చి క్యాంప్ ఆఫీసులో కూర్చొని మిస్టర్ ఇసుక నారాయణ కమిషనర్ నారాయణకి నేను ఒక్కడే చెప్తా ఉన్నా, పేదోళ్ళని ఎందుకు పంపించినావా? దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు రా ఇక్కడికి,
ఇక్కడికి రా, బరాబరి తేల్చుకుందాం. ఇలా ఇల్లు ఎవరికి ఇచ్చినవో, ఇల్లు ఎసొంటోనికి ఇచ్చినవో తేల్చుకోవడానికి ఇక్కడ వేదిక పెట్టినాం. దయచేసిగా పేదోళ్ళని, అమాయకులను, ఇలా మా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఆటోలు ఇచ్చి వాళ్ళని తీసుకొని వచ్చి ఆడ కూర్చుని పెట్టి ఎవరి మీద కొట్లాడ పెట్టిస్తున్నావు? మేము వాళ్ళకి వ్యతిరేకమా? మేము వాళ్ళకి వ్యతిరేకమా అంటున్నాం. మేము బరాబరి వాళ్ళకు కూడా ఇవ్వాలి, వీళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ప్రజాస్వామ్య పద్ధతిలో, డెమోక్రసీ పద్ధతిలో నిన్న మా అధ్యక్షులు బరాబరి ఏసీపీ గారికి అప్లికేషన్ పెట్టుకొని, సార్ మేము శాంతియుతంగా ఇల్లు రాని పేదవాళ్ళందరూ కూడా ఇళ్ల కోసము మేమందరం కూడా ఒక ధర్నా చేసుకుంటామంటే పర్మిషన్ తీసుకొచ్చుకున్నాం. మరి ఏ పర్మిషన్ ద్వారా మీరు వచ్చిర్రు, ఎందుకు వచ్చిర్రు నాకు అర్థమైతలేదు. విచిత్రం అనిపిస్తా ఉన్నది. ఇలా అధికార పార్టీ వచ్చి ప్రతిపక్షాలు ఇళ్ల కోసం చేస్తా ఉంటే మేము ధర్నా చేస్తామంటే మన సిగ్గున్నదా అని, ఏం చదువుకున్నారని అంటే మేము పైసలు తీసుకున్నా, కమిషన్లు తీసుకుంటే మీరు అడగద్దని చెప్పేసి ధర్నాకు వచ్చినా అని నేను అడుగుతా ఉన్నా.